హలో గైస్, వెల్కమ్ టు హరి ఛానల్. ఈరోజు అయితే నేను ఏం చెప్తున్నానంటే ఈ వీడియోలో లాస్ట్ టైం చెప్పా కదా, లాస్ట్ వీక్ ఒక ప్లేస్కి వెళ్ళామని చెప్పి, ముత్యాల మావు అని చెప్పి. చూడండి ఆ ప్లేస్ ఎట్లా ఉండిందో. కింద వాటర్ ఫాల్స్ వరకు వెళ్ళాలంటే కింద స్టెప్స్ ఉంటాయన్నమాట, అట్లా వెళ్ళాలి. సో అక్కడ వచ్చేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా, అదేంటంటే అక్కడ చాలా ఎక్కువగా కోతులు ఉన్నాయి. అక్కడ ఏం జరిగిందంటే ఆ కోతులు ఐస్ క్రీమ్ తినేసినాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా మా వారు ఒక ఐస్ క్రీమ్ తింటున్నారు, అది ఎదురుగా కూర్చొని ఐస్ క్రీమ్ లాగేసుకుంది మా ఆయన చేతిలోది. తర్వాత నా దగ్గరకు వచ్చి గూర్ గూర్ మన అరుస్తూ ఉండింది ఫ్రెండ్స్. అది ఎక్కడ వచ్చి కరిసిద్దో అని చెప్పి నేనే ఇచ్చేసాను ఫ్రెండ్స్. అది జరిగిన విషయం అన్నమాట. చాలా ఫన్నీగా ఉండింది, కొంచెం భయం వేసింది ఎక్కడ కోతుల మీదకి వచ్చేస్తాయా అని. నేను చెప్పా కదా కొంచెం డిసప్పాయింట్ అయ్యానని. ఆ వాటర్ ఫాల్ అనమాట, చాలా చిన్నది అది, బట్ దట్స్ ఓకే. అలా వీకెండ్ లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఒక హాఫ్ డే రిటర్న్ అయిపోవచ్చు, వన్ డేలో బాగుంటుంది. అలా నీళ్ళతో కొంచెం సేపు ఆడుకున్నాను అనమాట. ఆడుకున్న తర్వాత పక్కన టెంపుల్ ఉండింది, అక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. అది వీకెండ్ అవ్వడంతో చాలామంది వచ్చినట్లున్నారు. వీక్ డేస్లో వెళ్తే నాకు తెలిసి ఎవరు రారేమో. ఏదైనా ఏ ప్లేస్ అయినా వీకెండే కదా చూడటానికి. అదొక్కటే ఆ చిన్న వాటర్ ఫాల్ని చూసి డిసప్పాయింట్ అయ్యాను యాక్చువల్లీ. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. అలా ఎంజాయ్ చేస్తుంటే నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్తో వెళ్తే చాలా బాగుంటుంది, కపుల్గా వెళ్ళినా బాగుంటుంది. అక్కడ టెంపుల్ ఉంది, శివాలయం అన్నమాట. చాలా బాగుంది టెంపుల్ కూడా. నాకైతే మూవీస్లో ఉంటాయి చూడండి, కొండల మధ్యలో ఉంటాయి, సేమ్ నాకు అదే ఫీల్ వచ్చింది. అందుకే వీడియో తీసాను అనమాట. ఇది కూడా బాగా నచ్చింది, చూస్తారని చెప్పి మీరు. శివలింగం బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. రియల్గా మూవీస్లో ఉన్నట్లే ఉండింది. ఇంకా పైకి వెళ్ళిపోయామన్నమాట. పైకి వెళ్ళడం చాలా కష్టం అనిపించింది ఫ్రెండ్స్. అసలు నాకైతే చాలా ఆయాసం వచ్చింది, ఎక్కలేకపోయాను. తర్వాత బోటింగ్ ఉండింది అక్కడ. ఆల్రెడీ ఒక వీడియో పెట్టా కదా, ఇరుక్కుపోయిన దగ్గర పెడతానన్నా నేను వీడియో. అది ఇదే, ఆ చెట్టు దగ్గర ఇరుక్కుపోయింది. మళ్ళీ అట్లాస్ట్ బయటకు వచ్చేసాము. మేము వచ్చేటప్పుడు ఆ వెనకాల చెట్టు కనిపిస్తుంది చూడండి, ఆ బారుగా ఉంది, ఆ పక్కకి వెళ్ళిపోయింది అనమాట. వెనకాలేమో ఒడ్డున ఉండింది బోట్. వెనక్కి వెళ్ళడానికి లేదు, పక్కకు తిప్పడానికి లేదు. ఎట్లా వచ్చాము, బట్ బాగుంది. తర్వాత కొన్ని పిక్స్ దిగామన్నమాట ఇద్దరం. అలా అయిపోయింది ఫ్రెండ్స్ ఆ రోజైతే. ఆ డే చాలా బాగుంది. పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి గాయస్. నేచర్లో పిక్స్ నిజంగా చాలా బాగుంటాయి కదా దిగితే. చాలా బాగుంది వ్యూ కూడా, నాకైతే బాగా నచ్చినాయి. మీరు కూడా నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, ఓకేనా? ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్, హ్యాపీ వీకెండ్. ఈ వీకెండ్ ఒకసారి ఇక్కడ బెంగళూరుకి దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక ఈ వీకెండ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ ప్లేస్కి వెళ్ళి చాలా బాగుంది. మీకు కూడా కన్ఫర్మ్ నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎట్లా ఉందో చెప్పండి నాకు ఆ ప్లేస్, ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.